Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఓయ్ బల్లె బల్లె ఓయ్ బల్లె బల్లె కసిటేరాం నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది తెలుసా? పెద్ద యాపిల్ ని బుల్ యాపిల్ గా మార్చేశాను. ఇక మిగిలిందల్లా మనుషుల్ని చిన్నగా మార్చగలనా లేదా అన్నది పరీక్షించడమే. తొందరగా వచ్చి ఒకసారి ఆ మెషిన్ ముందు నిలబడు. లగైతు నీ పరిశోధన మధ్యలో నేను ఇరుక్కోను. నీ మాటలు నమ్మే బకరాగాళ్ళు మోటు పతులు. పదండి వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. ఏంటి ఎవరు కనిపించట్లేదు? డాక్టర్ జట్కా, హలో. పెద్దన్నయ్య ఎక్కడున్నావు? ఓ పెద్దన్నయ్య, అరే పొతులు ఏమిటిది? ఉన్నట్టుండి అన్ని పెద్ద పెద్దవిగా అయిపోయాయి. ఎందుకంటే మనం చిన్నవాళ్ళం అయిపోయాం. అంటే డాక్టర్ జట్కా మనుషుల్ని చిన్నవాళ్ళగా మార్చే మిషన్ ని కనిపెట్టాడన్నమాట. డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా. అరే మేము డాక్టర్ జట్కా అని పిలుస్తుంటే నువ్వు వస్తున్నావేంటి? బాగా ఆకలి మీద ఉన్నట్టు ఉంది. వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. పతులు పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. పెద్దన్నయ్య ఎక్కడున్నావు? కాపాడు. డాక్టర్ జట్కా, హెల్ప్. పతులు కాపాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. రా పారిపోదాం. బతికిపోయాం. థ్యాంక్స్ పతులు. మనం డాక్టర్ జట్కాని పిలిచినప్పుడల్లా ఇలా కప్పలు కాక్రోచులు వస్తున్నాయి ఏమిటి? మనం ఆయన పేరే తలుచుకోకూడదు. పరిగెత్తు, ఆ కప్ప మళ్ళీ వెంబడిస్తోంది. పరిగెత్తు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ముందు నువ్వు వెనక కొయ్యేది దీన్నే అంటారు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, పద వెళ్ళి ఆ పైపులో దాక్కుందాం. త్వరగా త్వరగా. చాలా గొప్ప ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో, మనం ఎవరికి ఆహారం కావాలో. కప్ప గుటుకు గుటుకుమని మింగేస్తుంది. పాము మెల్లమెల్లగా చప్పరించి మింగేస్తుంది. నాకేమీ అర్థం కావటం లేదు, ఎవరి కడుపులోకి వెళ్ళాలో. నువ్వెవరికి ఆహారం కానక్కర్లేదు. ఓ భగవంతుడా, దయచేసి నువ్వైనా మాకు సాయం చెయ్యి. పద పైకి వెళదాం. లేదు లేదు, నాకింత త్వరగా పైవాడి దగ్గరికి వెళ్ళిపోవాలని లేదు. నాకు ఏమంత పెద్ద వయసు అయిపోయిందని. అరే మోటు, పైకి వెళ్ళడం అంటే ఆ పైకి కాదు, ఈ గొట్టంలో నుండి పైకి వెళ్ళడం. అదిగో చూడు. అదిరింది.
మనం ఎంత చిన్న చిన్న పాదాలతో నడుస్తూ మన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుకోగలమంటావు? రోజులు కాదు, నెలలే పడుతుంది. ఇదేమిటి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఎదురయ్యింది? ప్రాబ్లం ఏదైనా పరిగెత్తక తప్పదు, పరిగెత్తు. అరే ఎవరైనా తిరిగి చెప్పండి, కోళ్ళు మనుషుల్ని తినవని. మోటు, ఇప్పుడు మనం కూర్చున్నది పక్షి పాదం మీద. ఒకేసారి ఇలా సినిమా కష్టాలన్నీ మనకే వచ్చాయి, అది ఒక్క రోజులో. మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మోటు కాపాడు, ఈ పక్షి తన పిల్లలకి నన్ను బ్రేక్ఫాస్ట్ చేసేస్తోంది. కాపాడు మోటు. వదులు వదులు, నా మిత్రుడిని వదిలిపెట్టు. వదులు వదులు, మోటు కాపాడు. వదులు. భలే భలే, పోలీసు పెర్ఫెక్ట్ టైమింగ్ లో రావటం నేను ఇంతవరకు ఎప్పుడు చూడనే లేదు. ధైర్యం అంటే ఇప్పుడు రా రా. చింగం చేతిలోంచి తప్పించుకోవటం ఎంపాసిబుల్, ఎంపాసిబుల్. చింగం గారు, మేము ఇక్కడున్నాం. మనం ఎంత గట్టిగా అరిచినా చింగం గారికి వినిపించడం లేదు. ఇప్పుడు మనం ఆయన కళ్ళకు కనిపించాలి. చింగం గారు కాపాడండి. అయ్యమ్మా, ఎక్కడో దూరం నుంచి మోటు పత్తులు అరుస్తున్నట్టుగా ఉందే. అరే మేము దూరం నుంచి కాదు, దగ్గర నుంచి అరుస్తున్నాం. మీ మీసాలు చూసుకోండి. వద్దు వద్దు, తుమ్మకండి, దయచేసి తుమ్మకండి. పెద్దన్నయ్య ఇక్కడే ఉన్నారు. డాక్టర్ జట్కా. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నాం? చింగం గారు, మోటు పత్తులు ఎక్కడా కనిపించటం లేదు. అన్ని చోట్ల వెతికాం. డాక్టర్ జట్కా, ఇటు తిరిగి చూడండి, మేము ఎక్కడున్నాం? డాక్టర్ జట్కా, వద్దు. టీ కొట్టు బాబాయ్. వద్దు, 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 ఆగు. పతులు, నువ్వు స్పృహ తప్పి పడిపోవలసిన చోటు ఇది కాదు. కళ్ళు తెరు. పరిగెత్తు, త్వరగా రా, రా. చూసావా మోటు, చావు తప్పి కన్ను లొట్టబోవడం అని దీన్నే అంటారు. సమోసాలు. ఓ, సువాసన. సమోసా. పెద్దన్నయ్య, చింగం గారు. మోటు అరిచి అరిచి గొంతు పోయింది. ఇక లాభం లేదు గాని సమోసాలు తిని విజృంభించు. లకాయితు, వీళ్ళు మోటు పతులు. పెద్దన్నయ్య, మమ్మల్ని మామూలుగా చెయ్యి. నన్ను క్షమించండి మోటు పత్తులు. నా మెషిన్ కారణంగా మీరెవరూ అనుభవించని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. నీ మిషన్ల వల్ల మేము ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నాం. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకండి. చేశారంటే బాగుండదు. కాపాడండి. ఆగండి, అయ్యమ్మా, కాపాడండి. ఏమిటా ఈ పరీక్ష? కాపాడండి.
Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.